వెల్కమ్ టు D10 నేను రేవతి. ప్రధాని మోడీపై వచ్చిన నిషేధిత BBC డాక్యుమెంటరీని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించారు. డాక్యుమెంటరీని ప్రదర్శిస్తే తీవ్ర పరిమాణాలుంటాయని యూనివర్సిటీ యాజమాన్యం చేసిన అడ్వైజరీని కూడా విద్యార్థులు లెక్క చేయలేదు. యాజమాన్యం హెచ్చరికలను ధిక్కరించి మరి తాము అనుకున్న పనిని JNU విద్యార్థులు చేశారు. ఈ BBC డాక్యుమెంటరీ ప్రదర్శనను వామపక్ష అనుబంధ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నిర్వహించింది. తొలుత ఈ ప్రదర్శనను ఒక ప్రాజెక్టు ద్వారా చేయాలని AISF భావించింది. అయితే భద్రతా సిబ్బంది ప్రాజెక్టర్ ను డ్యామేజ్ చేసిందని, దీంతో ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శనను నిర్వహించలేకపోయామని నిర్వాహకులు చెప్పారు. దీంతో విద్యార్థులు ఆ డాక్యుమెంటరీని యూనివర్సిటీ గంగా దాబా వద్ద ప్రదర్శించారు. సెక్యూరిటీ సిబ్బంది నడుమ విద్యార్థులు డాక్యుమెంటరీని తిలకించారు. డాక్యుమెంటరీని ప్రదర్శించకూడదని, ఇది క్యాంపస్ లో మత సామరస్యాన్ని దెబ్బతీయొచ్చని హెచ్చరిస్తూ సోమవారమే JNU యంత్రాంగం విద్యార్థులకు అడ్వైజరీని జారీ చేసింది. తమ ఆదేశాలను బేఖతారు చేస్తే కఠిన క్రమశిక్షణ చర్యలుంటాయని యూనివర్సిటీ హెచ్చరించింది. అయితే యూనివర్సిటీ యంత్రాంగం తీరును AISF నాయకులు తప్పుపడుతున్నారు. అసమ్మతిని అణిచివేయటం, భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీస్తున్నారని యాంత్రాంగం భద్రతా సిబ్బందిపై వారు ఆరోపణలు చేశారు. సైక్లోప్స్ విద్యార్థుల JNU-SU జాయింట్ సెక్రటరీ సాజిద్ పై దాడి చేశారు. వారు ప్రొజెక్టర్ ను ధ్వంసం చేసిన నిరసనలోనే విద్యార్థులు డాక్యుమెంటరీని వీక్షించారు. తమ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛను వదులుకోవడానికి వారు నిరాకరించారు అని AISF ప్రతినిధి ఒకరు అన్నారు. యూనివర్సిటీ జారీ చేసిన అడ్వైజరీని JNU-SU ఒక ప్రకటనలో ఖండించింది. దీనిని విద్యార్థుల ప్రాథమిక హక్కులపై దాడిగా అభివర్ణించింది. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి D10.